మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాయలసీమకి తలమానికంగా ఉన్నటువంటి తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల వద్ద హెచ్ఓడి కొంత అసభ్యకంగా ప్రవర్తించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. సైకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెచ్ఓడి విశ్వనాథ్ రెడ్డి వ్యవహారం ప్రస్తుతం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆయన ఎక్కడ పని చేసినా కూడా వివాదాలకి కేర్ ఆఫ్ అటర్స్గా మారుతున్నాడంటూ కూడా విద్యార్థులంతా కూడా వచ్చి ఆయనకి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 5 రోజుల నుంచి కూడా ఎస్వి యూనివర్సిటీలో ఇదే రకమైనటువంటి ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పట్ల ఏదైతే అసభ్యంగా ప్రవర్తించడము కొంత వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యంలోనే కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వచ్చి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వారిపైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా చర్యలు చెప్తున్నాడు. అంటే ఏం జరుగుతుందండి, అతను ఎట్లా ప్రవర్తించేవాడు విద్యార్థుల పట్ల? సార్ అంటే సాటర్డే క్లాస్లోనే స్టార్ట్ చేశారు సార్. సీనియర్స్ సార్ తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్రడక్షన్ అన్నీ ఇచ్చి ఇంకా గట్టిగా ర్యాగింగ్ చేయమని సార్ వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి 2:30 నుంచి 6 వరకు మమ్మల్ని అక్కడే నిల్చొని పెట్టినారు సార్. మా ఫోన్లని స్విచ్ ఆఫ్ చేసి ఇచ్చారు. సీనియర్స్ బాగా మమ్మల్ని పాటలు పాడించడం, డ్యాన్స్ చేయించడం, క్లాస్ రూమ్లో పరిగెత్తించడం అన్నీ చేయించారు సార్. షాల్ వేసుకోలేదని ఒక అమ్మాయి షాల్ వేసుకోలేదని అబ్బాయిలందరూ గుంపుగా చేరి తన పైనుంచి కిందకి చూడడం అలా చేశారు సార్. ఒంగోమండం అలా సీనియర్స్ అందరూ బాగా గట్టిగా చేశారు సార్. 6 వరకు నిల్చోబెట్టారు. ఆ తర్వాత అది సరిపోక ఆదివారం హాస్టల్కి రమ్మని అక్కడ కూడా మమ్మల్ని నిల్చొనే పెట్టాను సార్ సీనియర్స్ మొత్తం. అదే జరిగిందని మొత్తం మేము కంప్లైంట్ ఎస్పీకి ఇచ్చాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజ్లో కమిటీ ఫామ్ చేస్తున్నారు. కమిటీ ఫామ్ చేసి జరిగిందంతా మొత్తం చెప్పాము. ప్రూవ్ అని చెప్పారు. నిన్న సస్పెండ్ సారు యాక్షన్ తీసుకుంటున్నారు. వీసీ సారు యాక్షన్ తీసుకుంటా అని చెప్పిన తర్వాత ఈరోజు డిపార్ట్మెంట్కి హెచ్ఓడి వచ్చాడంటే మాకు ట్రస్ట్ లేదు సార్. ఇంకా ఆ సారు యాక్షన్ తీసుకుంటున్నారు కానీ హెచ్ఓడి ఇంకా డిపార్ట్మెంట్ దగ్గర తిరుగుతున్నారంటే మేము ఎలా క్లాసుకి వెళ్ళగలుగుతాం ఇంకా నమ్మకంతో. అందుకనే సార్ మేము ఉండాలనుకోవట్లేదు సార్. టీసీ విద్యార్థులు ఒకరిద్దరితోనేనా అందరితో అలానే వ్యవహరిస్తారు? అందరితోనే అలాగే ఉన్నారు. సీనియర్స్ అందరూ చేశారు. మెయిన్గా హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటే స్టార్ట్ చేసి ఎంకరేజ్ చేయమని చెప్పారు. ఇలా ర్యాగింగ్ చేయండి అనుకుని అతనే ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా మాకు ట్రస్ట్ పోయింది. మాకు సపోర్ట్ చేసిన ఎస్ఎఫ్ఐ అన్న వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. వాళ్ళు ఏమీ చేయలేదు, వాళ్ళని లోపలికి ఎలా చేయలేదని వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు సార్. ఇంకో మాకు సపోర్ట్గా నిల్చున్న వాళ్ళ మీద కేసు పెడితే ఇంకో మేము ఎవరి దగ్గర మా సపోర్ట్ ఇంక ఉండదు సార్. అంటే సీనియర్స్ ని ఆయన ఎంకరేజ్ చేసేవాడా లేకపోతే అతను కూడా అసభ్యంగా ప్రవర్తించాడు? ఫస్ట్ అతను చేశారు. 2-3 ర్యాగింగ్ చేశారు. దాని తర్వాత మిగతా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి ర్యాగింగ్ చేయండి అనుకుని చెప్పి మరి అతను బయటకు వెళ్ళాక వీళ్ళు ఇంకా కంటిన్యూ చేశారు. అతను ఎంకరేజ్ చేయడం వల్ల వీళ్ళు చేశారు సార్. మెయిన్ అయితే హెచ్ఓడి సార్ చేశారు. ఇంకా మిగతా సార్స్ కూడా మమ్మల్ని ఇదంతా అయ్యింది హెచ్ఓడి సార్ని సేవ్ చేయడానికి మమ్మల్ని మ్యానిపులేట్ చేసి కాంప్రమైజ్ చేసి ఇంటర్నల్ మార్క్స్ అని లేకపోతే మీరు ఒకవేళ టీసీ తీసుకోవాలంటే మీకు 2 lakhs కట్టాలి అలాగా బెదిరించి మ్యానిపులేట్ చేసి కాంప్రమైజ్ చేయాలని చూసారు సార్. అంటే 4-5 రోజుల నుంచి జరుగుతుంది కదమ్మా, ఆయన పైన ఎన్నో యాక్షన్ తీసుకున్నారు సార్. యాక్చువల్లీ యాక్షన్ తీసుకుంటా అన్నారు కానీ ఈరోజు హెచ్ఓడి సార్ మళ్ళీ వచ్చారు సార్. అసలు యాక్చువల్లీ హోల్డ్లో పెడతా అన్నారు కానీ అయినా సరే ఈరోజు హెచ్ఓడి సార్ క్లాస్కి వచ్చడం జరిగింది. సో యాక్షన్ ఇంకా ఏం తీసుకోలేదు. పోలీస్ స్టేషన్లో మాట్లాడారు కదా, వాళ్ళు ఏం చెప్పారు సార్? యాక్చువల్లీ వాళ్ళు కూడా చెప్పారు సార్ రిజిస్టర్కి పోలీస్ స్టేషన్ యాక్షన్ తీసుకుంటాను కానీ నమ్మకం లేదు సార్. అంటే మీరు స్టూడెంట్ పేరెంట్? బ్రదర్ అండి.
బ్రదర్ని. అంటే మీకు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు? మాకు ఒక 2 days బ్యాక్ ఇన్ఫార్మ్ చేసాము. ఈ యూనియన్స్ అవి ఉన్నాయన్న ధైర్యంతో ఉన్నాము. నిన్న చాలా ఎఫెక్టివ్గా ఉంటే నిన్న వైజాగ్ నుంచి వచ్చాము. అంటే వైజాగ్లో ఉంటారా? విశాఖపట్నంలో ఉంటాము. సో హెచ్ఓడి విశ్వనాథ్ రెడ్డి వ్యవహారం ఇది. నేరుగా వచ్చి విద్యార్థులే ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఆయన చేస్తున్నటువంటి ఆకృత్యాలను ప్రశ్నించినందుకు విద్యార్థి సంఘాల పైన కేసులు నమోదు చేశారు. బాధితులకి న్యాయం జరగట్లేదని చెప్పి కూడా అటు విద్యార్థి తల్లిదండ్రులు నేరుగా వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా ఒక యూనివర్సిటీలో మేము ఉండలేము, టీసీ తీసుకొని వెళ్ళిపోవడానికి ఇక్కడికి వచ్చామని చెప్తూ కూడా ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇతని వ్యవహారం అనేది ఇక్కడే కాదు, గతంలో పనిచేసినటువంటి అన్ని కాలేజీల్లో కావచ్చు, లేకపోతే ఎగ్జామ్ సెంటర్స్లో కూడా అతను మహిళల పట్ల, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడము, ఆ రకంగా అతనికి అనేక సార్లు కూడా అక్కడ సర్ది చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ఒక యూనివర్సిటీలోనే అతనికి సపోర్ట్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎస్ఎఫ్ఐ ఉన్నారు సార్, ఏంటి అతనికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇప్పుడు కూడా ఆఫీసర్స్ అక్కడ ఉన్నారు. సో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు, నేరుగా విద్యార్థులే మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు కాబట్టి అతనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పటివరకు అతను రిలీవ్ కాకపోవడానికి కారణాలు ఏంటి? అతను గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. అతను ఒక సైకోలాగా బిహేవ్ చేసేవాడనేసి గత స్టూడెంట్స్ అతనిపైన ఆరోపణలు చేశారు. అతను గత ప్రభుత్వంలో అతను పాఠాలు చెప్పకుండా రాజకీయాలు కూడా నడిపినటువంటి వ్యక్తి విశ్వనాథ్ రెడ్డి. అతడు డైరెక్ట్గా ఒక అమ్మాయిల్ని అదే క్లాస్లో కూర్చోబెట్టి అమ్మాయిల్ని ర్యాగింగ్ చేయండి, అమ్మాయిల్ని ముద్దులు పెట్టండి, డేటింగ్ చేయనేసి అసభ్య పదజాలంతో అతను చేశాడంటే అతను అంత నీచుడో అర్థమవుతుంది. అలాంటి వ్యక్తి పైన ఈ అధికారులు ఎందుకు వెంటనే స్పందించట్లేదు? స్టూడెంట్స్కి సపోర్ట్ చేసే మాలాంటి స్టూడెంట్ లీడర్ పైన కేసులు పెడితే అతను డైరెక్ట్గా ర్యాగింగ్ గురైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారులు కాకుండా డైరెక్ట్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. అయినా కూడా వాళ్ళపైన వెంటనే కేసు నమోదు చేయకుండా, అతన్ని సస్పెండ్ చేయకుండా మళ్ళీ కూడా డిపార్ట్మెంట్కి వెళ్తున్నాడంటే అతని వెనుకల ఏముందనేసి మేమంతా కూడా తెలియజేస్తూ ఉన్నాం. అతని విధుల నుంచి తొలగించకపోతే ఈ యూనివర్సిటీలో రేపొద్దున చదువుకునే విద్యార్థులు ఉండరు. ఇంత ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలో ఇలాంటి ర్యాగింగ్ పాల్పడితే విద్యార్థులు భయభ్రాంతులు గురవుతున్నారు. ఇలాంటి సీఎం గారు చదువుకున్న యూనివర్సిటీలోనే భద్రత లేకపోతే రేపొద్దున వేరే యూనివర్సిటీలో విద్యార్థులు ఎలా భద్రత ఉంటుందనేసి మా డిమాండ్. కాబట్టి ఈ యూనివర్సిటీలో పూర్తిగా ర్యాగింగ్ ఉండకూడదు. నీచంగా ప్రవర్తించిన ప్రొఫెసర్ విశ్వనాథ్ గారి పైన చర్యలు వెంటనే కూడా తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక మంది విద్యార్థులను కూడా కంప్లైంట్ చేశారు వీసీకి, దానిపైన ఒక కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు. అసలు ఏం తేల్చారనేది కూడా ఎవరు చెప్పడం లేదు. అసలు పైన యాక్షన్ తీసుకున్నామంటున్నారు, అతను హోల్డ్లో పెట్టినామంటున్నారు. ప్రస్తుతం అతను కూడా డ్యూటీస్కి హాజరైనటువంటి పరిస్థితి. ఏం చూస్తారు? అతని మీద యాక్షన్ ఇంతవరకు అయితే ఎటువంటి యాక్షన్ లేదు. కేవలం టెంపరీగా హెచ్ఓడి షిప్ని మాత్రమే తీశారు. అతను ప్రొఫెసర్గా డిపార్ట్మెంట్కి ఇప్పుడు కూడా వచ్చాడు, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. మేము నిన్న వీసీ గారిని కలిసాం, అందరం విద్యార్థి సంఘాలుగా వెళ్ళి కలిస్తే వీసీ గారు చెప్పింది ఏంటంటే ఫ్యాకల్టీ అండ్ సీనియర్ విద్యార్థులు తప్పు చేశారు, వాళ్ళకి నేను హైయర్ ఎడ్యుకేషన్తో మాట్లాడి నేను శిక్ష విధిస్తాను, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో చెప్తున్నారు. దానికి నాకు 4 రోజులు టైం కావాలా, 2 నెలలు టైం కావాలని పోలీసులతో మమ్మల్ని గెంటేస్తున్నాడు ఈ వీసీ గారు. ఇక్కడున్న అధికారులు ఎట్లా అవ్వాలంటే తడిగుట్టతో గొంతు కోసే రకం. ఇక్కడున్న 3 అధికారులు, రెక్టార్ కానీ, రిజిస్ట్రార్ కానీ, వీసీ గారు కానీ ఆల్రెడీ పోలీసు వారు ర్యాగింగ్ ఎంక్వైరీ కమిటీ వేసి వీళ్ళు తప్పు చేశారు, ఎన్వెలప్ కవర్లో ఈ రిపోర్ట్ అంతా తీసుకొచ్చి వాళ్ళకి వీసీ చేతిలో పెడితే కానీ వీళ్ళు ఇంతవరకు యాక్షన్ తీసుకుని పాపాన పోలేదు. మేము ఇక్కడ వీసీ గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎస్ఎఫ్ఐగా, మీరు ఆ ప్రొఫెసర్ దగ్గర ఏదైనా లంచం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అదేవిధంగా ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ఇంత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంత ఇష్యూ జరుగుతుంటే ఒక్కరు కూడా ఇంతవరకు విద్యార్థుల దగ్గరికి వచ్చిన పాపాన పోలేదు. పోనీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా సరే మీరేమన్నా ఆ ప్రొఫెసర్ దగ్గర పార్టీ ఫండ్ తీసుకుని సైలెంట్ అయిపోయారా అని ఎస్ఎఫ్ఐగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా ఇక్కడ విద్యార్థులకు సమాధానం చెప్పాలి. ముందుగా వెంకటేశ్వర యూనివర్సిటీ అంటే గుర్తొచ్చే విద్యార్థి ఎవరంటే ఫార్మర్ విద్యార్థి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇంతవరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని స్పందించలేదు. ఇది ఏమైనా ఆలోచించాలా? సో మీకు డబ్బులున్న వాళ్ళే మీరు కాపాడతారా? ఇక్కడ ర్యాగింగ్ జరిగిందని రిపోర్ట్ ఇస్తే మీరు ఇంతవరకు యాక్షన్ తీసుకోకపోతే పిల్లల్ని ఏం చేద్దామని ఉన్నారు? అయితే ఇక్కడ 4 పిల్లలు గట్టిగా నిలబడ్డారు, కానీ వాళ్ళు ఇప్పుడు భయపడి ఆ ప్రొఫెసర్ వస్తున్నాడు మాకు టీసీలు ఇప్పించండి అని మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు మేమైతే టీసీలు ఇప్పకంటే మేము వెళ్ళిపోతాం ఇంటికి అని చెప్తున్నారు. ఈ వీసీ గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి, ఏం సమాధానం చెప్తారో మేము అడుగుతాం. రెడ్డి పైన గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. సో అతను పనిచేసినటువంటి కాలేజీల్లో కావచ్చు, లేదంటే ఎగ్జామ్ సెంటర్లో కూడా అతను అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి కూడా ట్రాక్ రికార్డు కనిపిస్తుంది. అది వాస్తవమేనా? నిన్న జరిగినటువంటి
ఈ డిఎస్పి గారు దగ్గరుండి ఒక కమిటీని నిర్వహించారు, రిజిస్టర్ గారు, రెక్టర్ గారు. ఆ కమిటీ నిర్వహించినప్పుడు ఖచ్చితంగా అతని బ్యాక్గ్రౌండ్ అయితే వెరిఫై చేసి వాళ్ళు ఏం చేశారు, హెచ్ఓడి పదవి నుంచి తొలగించారు. మేము విద్యార్థి సంఘం నాయకులందరూ కూడా అతని ట్రాక్ రికార్డు ఉంది, అతని గతంలో అనేక మార్లు విద్యార్థుల పైన అలాగే ఫ్యాకల్టీల పైన దురుసుగా ప్రవర్తించేవారని చెప్పేసి ఆల్రెడీ మేము కంప్లైంట్ చేస్తున్నాం. దాన్ని ఆసరా తీసుకొని ఈరోజు విద్యార్థులు టీసీలు తీసుకో పరిస్థితి ఈరోజు ఎస్వి యూనివర్సిటీలో ఉంది. మేము చదువుకోవడానికి వచ్చాము, చదువును అభ్యసించడానికి వచ్చాము, మాకు పట్టా తీసుకుని ఇంటికి వెళ్ళిపోతామంటే ఈ ర్యాగింగ్ల పేరుతో ప్రొఫెసర్లే మా పైన ఈ విధంగా ఒక స్పై మాదిరి ఒక గూఢాచార వ్యవస్థను ఏర్పాటు చేసి మా మీద ఈ విధంగా ర్యాగింగ్ చేసి మమ్మల్ని చాలా మానసిక క్షోభ గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి విద్యార్థులు తీసుకునే పరిస్థితి. దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని ఈరోజు విద్యార్థి సంఘ నాయకులు ఏఎస్ఎఫ్ఐ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, నల్సా కావచ్చు, ఎన్ఎస్యుఐ కావచ్చు, వీళ్ళందరూ విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈరోజు రెక్టర్ గారికి, రిజిస్టర్ గారికి వెళ్ళి మాట్లాడితే విద్యార్థి సంఘాలపైన కేసులు పెట్టారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరిని కాపాడుతున్నారు. విశ్వనాథ్ రెడ్డి గారిని రిజిస్టర్ గారు దగ్గరుండి వాళ్ళ స్నేహపూర్వమైన అనుబంధంతో ఆయన సైడ్ చేస్తూ కాపాడుతున్నారు. జీవితాలు నాశనమైంది మాత్రం ఇది విద్యార్థి సంఘాలవి. ఎవరైతే ర్యాగింగ్ గురి కాపాడారో ఆ విద్యార్థులు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక సుమోటోగా తీసుకొని ఈ యొక్క పరిష్కారానికి మీరు మార్గం చూపుతారని చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారు ఆయన విద్యార్థుల పట్ల చాలా సానుభూతితో ఉంటారు. దయచేసి ఈ యొక్క విషయాన్ని మీరు పర్సనల్గా తీసుకొని విశ్వనాథ్ రెడ్డి గారిని విధుల నుంచి తొలగించాలి, సస్పెండ్ కాదు. అలాంటి వ్యక్తి ఉంటే ఇంకా ఎంతమంది ప్రొఫెసర్లు అలా తయారవుతారు, ఇంకా విద్యార్థులు ఎలా మారుతారో ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇంతమంది విద్యార్థులు ఎస్ఎఫ్ఐ కంప్లైంట్ చేస్తున్నప్పటికీ ఎందుకు విశ్వనాథ్ రెడ్డిని ఇంకా అక్కడ ఉంచారు అనే ప్రశ్న మాత్రం విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు వేస్తున్నారు. సో ఆయన వ్యవహారానికి సంబంధించి మొదటి నుంచి కూడా వివాదాస్పదంగానే ఉంది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అతను ర్యాగింగ్ చేయడమే కాకుండా సీనియర్ల ద్వారా ర్యాగింగ్ చేయించడము, సో అసభ్యకరంగా అంటే చెప్పలేనటువంటి మాటలతో విద్యార్థులు మనం ఇంతకుముందు మాట్లాడడం, సో ఆ రకమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కాబట్టి మేము అనేకసార్లు ఫిర్యాదు చేసిన విశ్వనాథ్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అక్కడ ఉంటున్నాడు. సో అతిపెద్ద ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ రకమైన వార్తలు బయటకు రావడం, అదే రకంగానే అనేక మంది ఫిర్యాదులు చేసినప్పటికీ ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటి మాట చెప్తున్నారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో విద్యార్థి సంఘ నాయకుల పైన కేసులు నమోదు చేశారు, కానీ అక్కడ బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏదైతే ఆ పనులు చేసినటువంటి వ్యక్తి పైన ఎందుకు కేసులు నమోదు చేయలేదని కూడా ప్రశ్నిస్తారు. ఈ ఒక వివాదానికి సంబంధించి ఇప్పటికే ఒక కమిటీ వేశారు కాబట్టి ఆ కమిటీ ఏం నిర్ణయించిపోతుంది, విశ్వనాథ్ రెడ్డిని కంటిన్యూ చేస్తారా లేకపోతే సస్పెండ్ చేస్తారా చూడాల్సినటువంటి అంశంగా మారింది.